హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజా సింపుల్ డైరీస్. ఈరోజు మా పాపని నేను మళ్ళీ పార్కు తీసుకెళ్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒకరోజు తీసుకెళ్ళినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యి చాలా మంచిగా ఆడుకొని ఉండే అక్కడ నుండి రమ్మంటే కూడా రాలేదు ఆ రోజు. సరే మళ్ళీ తీసుకెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్తా ఈశాన్వి వెళ్దాం ఆ పార్క్కి అంటే సరే అంది. ఇంకా తనైతే ఎంత చలి పెట్టినా దానికి క్యాప్ వద్దు, స్వెటర్ వద్దు, అసలు వేసుకోదు. కానీ పార్క్కి వెళ్దాం ఈశాన్వి, స్వెటర్ వేసుకుంటావా అంటే ఇంకా తనే ఇంకా స్వెటర్ క్యాప్ తెచ్చి ఇచ్చి అయ్యి మమ్మీ అని వేయించుకుంది. పార్క్ అనగానే ఇంకా పార్క్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ పార్క్ దగ్గరికి వెళ్ళగానే చాలా ఎగ్జైట్ అయ్యి ఉరుకుతూనే ఉంది. ఇంకా అప్పటిదాకా తను చేతులు పట్టుకొని ఉండేది, అక్కడికి వెళ్ళగానే చేతులు విడిపించుకుంటుంది వదిలేసేయమని. ఇంకా ఏడుస్తుంది, ఇంకా పట్టుకుంటుంటే చేతులు కూడా అయ్యో ఏడుస్తుంది కదా అని ఇంకా చేయి వదిలేస్తే ఇంకా ఉరుకుతుంది. ఇంకా పార్క్ లోపలికైతే ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా స్లైడ్ ఎక్కింది, ఇంకా రంగుల రత్నం ఎక్కింది. ఇంకా నేను వెళ్ళగానే ఇంకా అమ్మ కూర్చో అని ఇక నాకు చెప్తుంది. ఇక నేను కూడా కూర్చున్నా. ఇంకా తనతో పాటు అలా తిరిగి ఒక రౌండ్ వేసాం. ఇంకా తను కూడా తిప్పుతా అని చెప్పి తిప్పుతుంది. తనకి ఎక్కడ కదులుతుంది అది కదలకపోయేసరికి ఇంకా దాన్ని పట్టుకొని ఊగులాడుతుంది. మళ్ళీ అక్కడ నుండి వచ్చి స్లైడ్ ఎక్కింది. ఈశాన్వికి స్లైడ్ అంటే బాగా నచ్చినట్టుంది, చాలా ఎగ్జైట్ అవుతుంది స్లైడ్ అనగానే. ఇంకా కొద్దిసేపు ఆడుకుంటుంది. ఇంకా అన్నిట్లో పెడుతుంది ఫ్రెండ్స్. ఈ వర్కౌట్స్ చేసే దాంట్లో ఇది చూసినా దాన్ని ఎక్కుతూనే ఉంది. అవేమో జారి పడిపోతావేమో అని భయం వేస్తుంది. వద్దంట అంటే అస్సలు వినట్లే. ఇంకా అన్నిట్లోనైతే కాలు పెట్టేసింది, అన్ని వర్కౌట్స్ దాంట్లో ఈశాన్వి. మొత్తానికైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఈరోజు కూడా సేమ్ ఇంకా వెళ్దామంటే రావట్లేదు, ఒకటే ఏడుస్తుంది. ఇంకా మమ్మల్ని వర్కౌట్స్ వేసుకోనిసట్లేదు, తను ఎక్కుతానంటుంది, సతాయించింది. ఆడ నుండి పడిపోతుందేమో అని మాకేమో భయం. మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. వెళ్ళాం రా ఈశాన్వి అంటే మాత్రం అస్సలు రావట్లేదు. మళ్ళీ రేపు వద్దాం రా అంటే ఇంకా అప్పుడు మెల్లగా సరే అని వచ్చింది. ఇంకా కానీ చిన్నపిల్లలు అయితే ఎప్పుడు ఇంట్లోనే కూర్చోబెట్టి ఇక ఫోను టీవీ కాకుండా ఇలా బయట ఆడిపిస్తేనే వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంతేగా ఫ్రెండ్స్, ఎప్పుడు ఇంట్లో ఉండనియకుండా అప్పుడప్పుడు ఇలా బయట తీసుకెళ్ళండి మీరు కూడా చిన్నపిల్లలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.